Play, win, earn. ace23.com. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రమ తీసుకొని దూరం వచ్చారు, దానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వినిపిస్తుందా నా గొంతు? వినిపించట్లేదా? కొంచెం మైక్ కొంచెం ముందు పెట్టి ఇక్కడ పెట్టండి. అక్కడ ఉందా? ఓకే. క్షమించాలి, కొంచెం చిన్న ఆఫీస్ ఇది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వేల కోట్లు 100 కోట్లు లేవు కాబట్టి. కాకపోతే ఏంటంటే మనకి ఒక రాజకీయ మార్పు ఉద్యమం రావాలంటే స్థలాలతో వీటితో సంబంధం లేదు, కానీ భావం తాలూకు విశాలత ఉండాలి, అంతేగాని స్థలం తాలూకు విశాలత ఉండాలి. అందరూ రాజకీయాల్లో డబ్బులు చాలా అవసరం, డబ్బులు లేకపోతే పనిచేయండి ఏంటంటే డబ్బులు తినడానికి అవసరం తప్ప మరి కూర్చోబెట్టి అడుగు తీసి అడిగేయాలని డబ్బులు అవసరం లేదు, నేను నమ్ముతాను. అందుకే నాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు మీలాగే నాకు ఈ రోజున మీకు ఒక ఇబ్బంది ఉంటుంది కదా, ఇక్కడ నేను కలవడానికి ఇతను ఎలా అంటాడు ఏంటొచ్చు ఎలా ఉంటుందని కదా, నాకు కూడా మీకు అలాగే చూస్తాయి. ఎందుకంటే నాకు సినిమాల పరంగా మీరు నన్ను చూసి ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా సభల్లో చెప్పాను, నేను చాలా చిన్న ఊళ్ళో పెరిగాను. మన అనంతపూర్ కంటే చిన్న ఊర్లలో చాలా చిన్న టౌన్స్లో పెరిగాను, కనిగిరి లాంటి చోట్ల. సో మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటికీ మా నాన్న పెట్టి ఆఫీసర్ అంటారు, హెడ్ కానిస్టేబుల్ కంటే కొంచెం పెద్దన, అది మా నాన్న అది. సో నాకు ఇలాంటి స్థాయిలన్నీ తెలుసు నాకు. కాకపోతే నాకు తెలిసిన ఏంటంటే నాకు ఇబ్బందులు పెరిగే కొద్ది కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ తెలుసు నాకు. అదే నేను ఏదైనా అనుకున్నానంటే ఏదైనా చేయాలి మనకి, సమాజానికి, కేవలం మనం బతకటం కాదు. నా ఉద్దేశంతో అది ఎప్పటికప్పుడు వదిలేస్తానేమో అనుకునేవాడిని, కానీ సో నా ఉద్దేశంతో నేను యాక్టర్ అయినా కానీ ఎంతో కొంత చేయాలి, మనకు దెబ్బలు తిన్నా కానీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా కుంగిపోకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన పెట్టడం జరిగింది. నేను ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడండి, నేను ఇప్పుడు నేను ఎంత చేయగలను ఆలోచిస్తాను. తింటే దెబ్బలు తింటాం, ఓడిపోతాం, కానీ ఏదో ఒకటి చేసామన్న ధైర్యం అయితే ఉంటుంది, కుంగిపోకుండా ఉంటాం. మరీ కూర్చోబెట్టి అసలు ఏమి ముందుకెళ్లకుండా చేతులు కట్టుకొని కూర్చొని ఓటమి నేను అంగీకరించలేను. కనీసం ఒక ప్రయత్నం చేసి జీవితంలో దెబ్బతింటే నాకు అది ఓకే, అట్లీస్ట్ నాకు నేను ధైర్యం నిలబడగలుగుతాను.